అమెరికా ఎయిర్పోర్ట్లో రమేష్ తన తల్లిదండ్రులు శారదాప్రసాదుల కోసం ఎదురుచూస్తూ ఉండగా లోపలి నుంచి శారదాప్రసాదులు బిడియంగా నడుచుకుంటూ బయటకొస్తూ ఉంటారు. యామయ్యా, మన అబ్బాయి రమేష్ మన కోసం వచ్చాడంట. వచ్చాడనే అనుకుంటున్నాను శారదా. ఒకవేళ రాకపోతే ఏంటి పరిస్థితి? ఎప్పుడు చూడు ఈ అపుశకనం మాటలేంటండి అని నన్నంటా ఉంటావు. ఇప్పుడు నువ్వు మాత్రం ఎందుకట్టా అంటున్నావు శారదా? మన కొడుకు మన కోసం ఎయిర్పోర్ట్కి రాడని ఎట్టా అనుకుంటావు చెప్పు. మనం ఇక్కడికి రావడం కొడుకు ఇష్టం లేదు కదా. సంక్రాంతి పండక్కి రిచ్ కోడలను కూడా తీసుకురమ్మని చెబితే కొడుకు ఏమన్నాడో మీరు విన్నారుగా. శారదా, నువ్వింకా ఆ మాట గురించి ఆలోచిస్తున్నావా? ఎంత మర్చిపోదామని అనుకున్నా పదే పదే గుర్తుకొస్తుంది. ఇంత పెద్ద దేశంలో రిచ్గా ఉన్న కోళ్ళ అనామేక మన ఊరిలో పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా జరిగే సంక్రాంతి పండక్కి తీసుకురారా బాబు అని చెబితే తను రాదు మమ్మీ అని కొడుకు చెప్పినా వినకుండా మనం మాట్లాడి తీసుకెళ్ళడానికి వచ్చాం కదా అని మాట్లాడుకుంటూనే పూర్తిగా బయటకొచ్చారు. అప్పుడు ప్రసాద్కి కొడుకు రమేష్ కనిపించాడు. శారదా, అదుగో మన కొడుకు రమేషు అక్కడున్నాడు అని చెప్పగానే శారద రమేష్ని చూసి సంతోషపడింది. రమేష్ వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికొచ్చాడు. ప్రేమగా పలకరింపులు అవి అయ్యాక కారులో అక్కడ్నుంచి ఇంటికొచ్చారు. మోడర్న్ డ్రెస్లో ఉన్న అనామిక ఇంటికొచ్చిన శారదా దంపతుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో పాటలు వింటూ ఉంటుంది. శారదా దంపతులు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ చూపుల్ని అర్థం చేసుకున్న రమేష్, మమ్మీ, అనామిక పాటలు వింటున్నట్టుంది. ఫ్రీ అయ్యాక తనే మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. అప్పటి వరకు మీరు మీ రూమ్లో రెస్ట్ తీసుకోండి. అది కాదు బాబు, ఇంతకీ మేమెవరం అవుతానో తెలుసా తెలీదా? అది చెప్పు ముందు. నిజం చెప్పాలంటే తను మిమ్మల్ని ఫోటోలోనే చూసింది కదమ్మా. ఈ ఏడాదిలో మీరెప్పుడూ అమెరికాకి రాలేదు. తను ఎప్పుడూ మన ఊరికి రాలేదు. ఇప్పుడు నేనే మీ ఇద్దరికీ పరిచయం చెయ్యాలి. చెయ్యి బాబు, మరి ఆలస్యం ఎందుకు? కోడలు ఈ పాటల తర్వాతైనా వింటుంది కదా. మేమంత దూరం నుంచి ఇక్కడికొస్తే కోడలు మందలించకపోవటం మాకెంతో బాధగా ఉంటుంది. నీకు తెలుసా బాబు? అవును బాబు, మమ్మల్ని అనామికకు పరిచయం చెయ్యి. ఎట్టాగో నేను ఇక్కడి నుంచి తనతో మాట్లాడి మన సంక్రాంతి పండగ తీసుకెళ్లాలని అనుకుంటున్నానుగా. మమ్మీ, మనం చెప్తే అనామిక వినిపించుకోదు. నా మాట విని రూమ్లోకి వెళ్ళి కూర్చోండి. నేను మీకోసం టీ తీసుకొచ్చిస్తాను. ఓహో, టీ కూడా నువ్వే ఎత్తావారా? సరే సరే, పని మనిషితోనే పంపిస్తాను. మీరు మాత్రం రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి ముందు అని శారదా వాళ్ళని తీసుకొని ఆ పక్కన ఖాళీగా ఉన్న రూమ్లోకి వెళ్ళిపోతాడు. శారదా దంపతులు ఆ గదిలో ఉన్న బెడ్ మీద కూర్చుంటారు. రమేష్ మౌనంగా ఆ గదిలో నుంచి వెళ్ళిపోతాడు. ఇదేంటండి, మన కొడుకు పరిస్థితి ఇక్కడ ఎట్టాగా ఉంది? భార్యాభర్తలన్నాక ఆ మాత్రం సర్దుకోవటం ఉంటుందిలే శారదా. ఇంటికొచ్చిన తర్వాత కోడలు మాట్లాడకుండా పాటలు వింటా ఉందంటే ఇక మన ఊర్లో జరుగుతున్న సంక్రాంతి పండగకి ఏం వస్తుంది చెప్పండి అని శారద సందేహంగా అడుగుతుంది. రమేష్ అనామికాని తీసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. కోడల్ని చూసి శారద దంపతులు లేచి నిలబడ్డారు. అను, తను మా మమ్మీ, పేరు శారద. నమస్తే అత్తయ్య. నమస్తే కోళ్ళ. ఏమాత్రం తడబడ లేకుండా నువ్వు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నావే. బాగానే. రామ్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను అత్తయ్య. అయితే నేను చెప్పేది నీకు పూర్తిగా అర్థం అవుతుంది కదా కోళ్ళ? అమ్మా, నాన్నగారిని కూడా పరిచయం చేయనివ్వు. అమెరికాలో ఉన్న రిచ్ కోళ్ళ ఇంత బాగా మాట్లాడుతుంటే అని శారద చెప్తూ ఉంటే ప్రసాద్ మాట మధ్యలో కల్పించుకొని, ఓహో శారద, కోడలి మాటలు విని నన్ను మర్చిపోయావుగా అని అన్నాడు. వెంటనే శారద తడబడుతూ, అయ్యో అట్లాంటిదేం లేదండి, నేను మిమ్మల్ని మర్చిపోతానా చెప్పండి అని చెప్పటంతో రమేష్ కల్పించుకొని, అను, తను నాన్నగారు, పేరు ప్రసాద్ గారు. నమస్తే మావయ్య. నేనిప్పుడు బయటకు వెళ్తున్నాను, నైట్కి వస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. మీకు కావలసినవి ఏంటో రామ్కు చెప్పండి, రామ్ చూసుకుంటాడు అని క్షణం కూడా అక్కడుండకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చేసేదేమీ లేక శారద దంపతులు ఆ గదిలో నుంచి కిందకొచ్చి ఇంటి చుట్టూ ఉన్న పూల మొక్కల్ని చూస్తూ వాక్ చేస్తూ ఉంటారు. అలా సమయం గడుస్తూ చీకటి పడుతుంది. శారదా ప్రసాదులు భోజనం చేసి ఇంట్లో ఉన్న క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని ఉంటారు. అనామిక మత్తుగా ఇంటికొచ్చి సోఫాలో పడుకుంటుంది. అది చూసి శారదా దంపతులు, శారదా, ఇప్పుడు మాట్లాడడం కుదరదు, పద వెళ్ళి పడుకుందా అని వెళ్ళిపోతారు. అతని వెనకాలే శారద కూడా వెళ్ళిపోతుంది. ఇద్దరూ బెడ్ మీద పడుకుని మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకుంటారు. మరుసటి రోజున అనామిక అత్తమామల్ని పట్టించుకోకుండా టిఫిన్ చేస్తూ ఉంటుంది.
శారదా దంపతులు అదేమీ పట్టించుకోకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. అత్తయ్య, టిఫిన్ చేయండి. కోళ్ళ మన ఊర్లో సంక్రాంతి పండగ చాలా గొప్పది, బ్రహ్మాండంగా జరుగుద్దనుకో. మీ పెళ్లి తర్వాత అవుతున్న మొదటి పండగమ్మ. ఇద్దరు కలిసి ఊరికి రండి కోళ్ళ. సారీ అత్తయ్య, నేను ఎలాంటి ఫెస్టివల్స్కి రాలేను, నాకు ఇక్కడ వర్క్స్ ఉన్నాయి. అట్టగాదమ్మా, నేను చెప్పేది కూడా కాస్త తినొచ్చుగా. సారీ అత్తయ్య, నా టిఫిన్ అయిపోయింది అని అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక అలా చేయటం శారదా దంపతులకి చాలా బాధనిపించింది. దిగులుగా ముఖాలు పెట్టుకున్నారు. బాబు రమేషు, మమ్మల్ని ఏమో అనవెక్కిచ్చారా, మేము మా ఊరికి వెళ్ళిపోతాం. అమ్మా, నిజంగానే అనామికకి ఇక్కడ చాలా వర్క్స్ ఉన్నాయి, అందుకే తను రాలేదు. నేను మాత్రం వస్తాను మమ్మీ, ముగ్గురం కలిసే వెళ్దాం. సరే బాబు, టిఫిన్ చేయండి నాన్న, ఆకలి చచ్చిపోయిందిలే బాబు, విమానం ఎక్కడానికి వెళ్ళిపోదాం అని ముగ్గురూ కలిసి 1 గంట తర్వాత ఇంటి నుంచి బయలుదేరి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. అనౌన్స్మెంట్ రాగానే ముగ్గురు వెళ్లి ఫ్లైట్లో కూర్చుంటారు. విమానం అలా మేఘాలను దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అనామిక తన రూంలో కూర్చొని ఫైల్స్ చూస్తూ ఉంటుంది. 2 రోజుల తర్వాత మట్టి ఇంటి మీద కూసిన కోడి కూతతో శారదా ప్రసాదులు నిద్రలేచారు. ఆ రోజు సంక్రాంతి పండుగ. కోడి కూస్తూనే ఉంటుంది. ఏమండి, పెరట్లోకి వెళ్ళి పశువుల పాకలో నుంచి పేడ తీసుకురండి, నేను కల్లాపి జల్లుతాను, ముగ్గు పెట్టాలి, గొబ్బెమ్మలు కూడా చెయ్యాలి. అవును శారదా, నేను కూడా అందుకే లేచాను. నువ్వు వాకిలి జాడు కొడుతూ ఉండు, నేను పెరట్లోకి వెళ్ళి పేడ తీసుకొస్తాను. కాళ్ళు ఈరోజు వచ్చినా బాగుండు కదండి. శారదా, కోడలు రానని చెప్పిందిగా, ఇంకా బాధపడ్డం ఎందుకు చెప్పు. అది కాదండి. నేనెంత చెప్పినా నువ్వు వినిపించుకో అని ప్రసాద్ వెళ్ళిపోతాడు. శారద బయటకొచ్చింది. ప్రసాద్ పేడ తీసుకొచ్చిచ్చి పాల కోసం వెళ్ళాడు. శారద కల్లాపి జల్లి ముగ్గేస్తుంది. ప్రసాద్ పాలు తీసుకుని ఇంటికొచ్చాడు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఊరంతా మామిడి తోరణాలతో, బంతిపూలతో, రంగవల్లికలతో, గంగిరెద్దుల ఆటలతో అంగరంగ వైభవంగా కలకల్లాడుతూ ఉంటుంది. రిచ్ అనామిక ఖరీదైన కారులో వేగంగా శారద ఇంటివైపు వెళ్తూ ప్రతి ఒక్కరి ఇంటి ముందు అందంగా పెట్టిన ముగ్గుల్ని పాడు చేసుకుంటూ గొబ్బెమ్మల్ని తొక్కుకుంటూ వెళ్తూ ఉంటుంది. అది చూసిన ఊరివాళ్లంతా కోపంగా తిడుతూ నలిగిన పేడ ముద్దల్ని తీసి కారు మీదకు విసిరేస్తూ ఉంటారు. అయినా అనామిక ఇవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది. కొంచెం దూరంలో గంగిరెద్దును ఆడిస్తున్నవాడు కనిపించాడు. ఏయ్, తప్పుకో తప్పుకో అని అనామిక అరుస్తూ అతి కష్టం మీద బ్రేకులు వేసినా కారు వేగాన్ని కంట్రోల్ చేయలేకపోయింది. దాంతో కారు వెళ్లి గంగిరెద్దు ఆడిస్తున్న వాణ్ణి గుద్దేసింది. అతను పెద్దగా అరుస్తూ కింద పడిపోయాడు. గంగిరెద్దు అరుస్తూ ఉంటుంది. అయ్యో, పండగ పూట ఈ దారుణాన్ని చూడండి ప్రజలారా, ఇప్పుడు నేనెలా గంగిరెద్దులను ఆడించుకోవాలి, నా కుటుంబాన్ని ఎట్టా పోషించుకోవాలి అని ఏడుస్తూ ఉంటాడు. ఊరంతా కారు చుట్టుపక్కల చేరి అనామిక మీద అరుస్తూ ఉంటారు. ఏ అమ్మాయి, నీకు కొంచెమైనా బుద్ధుందా? ఇది మెయిన్ రోడ్డు కాదు, అంత వేగంగా వచ్చి అతనికి గుద్దేసి అతనికి జీవనాధారం లేకుండా చేశావు. పాపం, ఈ గంగిరెద్దులను ఆడించుకునే వాళ్ళకి ఈ సంక్రాంతి పండుగ సమయంలోనే కాస్తంత తిండి గింజలు అవి దొరుకుతాయి. ఇప్పుడు అతని పరిస్థితి ఏమిటి? డబ్బులు ఇస్తాను. డబ్బులిస్తే సరిపోత్ తల్లి, నువ్వు గంగిరెద్దులను ఆడిచ్చి ప్రతి ఇంటికి తిరిగితేనే అప్పుడు నీకు అతగాడు పడే కష్టం విలువేంటో తెలుసుద్ది అని చెప్పగానే ఊరివాళ్లు మాధవయ్య చెప్పిన దానికే సపోర్ట్ చేస్తారు. రిచ్ అనామిక ఎంత చెప్పినా ఎవ్వరూ వినిపించుకోరు. అలా చేయకపోతే అని అనామిక అడగగానే ఊరివాళ్లు పేడముద్దల్ని పట్టుకుంటారు. అనామిక మీద విసిరేందుకు సిద్ధంగా ఉంటారు. అనామిక శారద వాళ్ళ ఇంటికొచ్చిన సంగతిని చెప్పటానికి ఎంత ప్రయత్నం చేసినా ఊరివాళ్లు వినిపించుకునే పరిస్థితిలో లేరు. దాంతో రిచ్ అనామికతో గంగిరెద్దులాడించేవాడి వేషం గడతారు. అనామిక గంగిరెద్దును తీసుకొని ఇంటింటికి వెళ్తూ ఉంటుంది. వాళ్లు వేసే బియ్యం గింజల్ని, పళ్ళు, అప్పలని అన్నింటినీ తీసుకుంటూ ఉంటుంది. అలా శారద వాళ్ళ ఇంటికొచ్చింది. శారద లోపల నుంచి బట్టలు, బియ్యం, డబ్బులు తీసుకుని బయటకొచ్చింది. గంగిరెద్దును ఆడించేవాడి వేషంలో ఉన్న తన కోడలు అనామికను చూసి ఆశ్చర్యంగా అనామిక ద్వారానే జరిగిన విషయాన్ని తెలుసుకుంటుంది. అయ్యా గంగిరెద్దులబ్బాయి, ఊరోళ్ళు నన్ను మన్నించండి. ఈ అమ్మాయి నా కోళ్ళ అనామిక. అమెరికాలో ఉండిద్ది. పల్లెటూరులో ఎట్టా ఉండాలో తెలీదు. తన తరపున నేను మన్నించమని వేడుకుంటున్నాను. ఆ గంగిరెద్దుల అబ్బాయికి ఏడాదికి సరిపడా సరుకులు నేను పంపిస్తానయ్యా అని చెప్తుంది. అందుకు అందరూ ఒప్పుకుంటారు. అనామికని వదిలిపెడతారు. అనామిక స్నానం చేసుకుని అందంగా రెడీ అవుతుంది. అత్తమామలతో కలిసి సంక్రాంతి పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మారుమూల పల్లెటూరులోని గుడిసెలో శారదా ప్రసాద్ అనే దంపతులు ఉండేవాళ్లు.
శారద గయ్యాలి నోటికి ఊరంతా భయపడుతూ శారద గుడిసి ముందు నుంచి వెళ్లేవాళ్ళు కాదు. వీధిలో కనబడినా పలకరించేవాళ్ళు కాదు. పొలం పని చేస్తున్నప్పుడు కూడా పలకరించేవాళ్ళు కాదు. కాని శారద పిలిస్తే మాత్రం పలికేవాళ్ళు. అడిగిన దానికి సమాధానం చెప్పి భయంతో చకచకా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఎప్పుడు ఈ గయ్యాలి శారద ఊరి నుంచి పట్నంలో ఉంటున్న తన కొడుకు కోడల దగ్గరికి వెళ్తుందో, మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటామోనని ఊరి వాళ్ళంతా మాట్లాడుకుంటూ అలాంటి శుభ సమయం కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక అలాంటి రోజు ఒక రోజునొచ్చింది. సిటీలో ఉంటున్న తన కొడుకు కోడలు రమ్మని చెప్పారనే సంబరాన్ని పట్టలేక ఈ గయ్యాలి శారద ఇంట్లో నుంచి గబగబా 4 దారులు కలిసే చోటుకొచ్చింది. అక్కడ నిలబడి గట్టిగా నలుగురికి వినిపించేలా, ఓ చంద్రమ్మ, కవిత, మల్లయ్య, గోవిందం, అందరూ వినండి. నేను మా ఆయన సిటీలో ఉంటున్న కొడుకు కోడల దగ్గరికి పోతున్నాం అని చెప్పింది. అంతే, చంద్రమ్మ సంబరపడుతూ పూలదండ తీసుకుని శారద దగ్గరికి వచ్చింది. కవిత ఆనందంతో స్వీట్ డబ్బా తీసుకుని వచ్చింది. మల్లయ్య అయితే చీర పట్టుకుని సంతోషంగా వచ్చాడు. గోవిందం అప్పడాలు పట్టుకుని మురిపెంగా వచ్చాడు. చంద్రమ్మ పూలదండ వేసింది. కవిత స్వీట్ డబ్బా, గోవిందం అప్పడాలు శారదకిచ్చారు. మల్లయ్య చీరని శారద చేతిలో పెట్టాడు. వాళ్ళు చూపిస్తున్న ప్రేమకి శారద సంతోషపడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. నా మీద మీరందరూ ఎంత ప్రేమని, ఇష్టాన్ని పెంచుకున్నారా, ఎంత అభిమానాన్ని చూపిస్తున్నారా, ఇది నేను నిజంగా నమ్మలేకపోతున్నాను చంద్రమ్మ. నీ కళ్ళ ముందు ఆనందంతో వెలిగిపోతున్నా మా ముఖాలతో పాటు నీ మెడలో ఉన్న పూలదండని, నీ చేతుల్లో ఉన్న చీరని, అప్పడాలని, స్వీట్ డబ్బాలను చూసైనా నమ్మాలి కదా శారదా? అవును శారద పిన్ని, ఈ రోజైతే నిజంగా ఈ ఊరంతా పండుగ జరుపుకునే రోజు అనుకో. ఇంటికి పదండి పిన్ని, మేము స్వయంగా అన్ని సామాన్లు సర్ది నిన్ను సగౌరవంగా ఊరు నుంచి పంపించేస్తాం. అవును చెల్లెమ్మ, ఎంతకాలం నాకు చెల్లెమ్మ లేదని బాధపడేవాణ్ణి. కానీ ఈ రోజు నుంచి నువ్వు నాకు దేవుడిచ్చిన చెల్లివి. అందుకే నీకు చేరబెట్టాను. ఇంటికి వచ్చేలెమ్మ, బావతో మాట్లాడి బావ చేతిలో నీ చేయి పెట్టి సిటీలో నిన్ను బాగా చూసుకోమని చెప్పి అప్పగిస్తాను. శారదక్కయ్య, ఈ అప్పడాల్ని నేను మనసారా ఇస్తున్నాను. ఇష్టంగా చివరగా వీటితో అన్నం తిని అప్పుడు నువ్వు ఊళ్ళో నుంచి వెళ్ళిపోవాలి. అదే శారదక్క, ఊరి నుంచి సిటీకి వెళ్ళాలి. అక్కడ నువ్వు బాగుండాలి. మేము అస్సలు గుర్తుకు రానంత ప్రేమని కొడుకు రమేషు, కోడలు అనామిక చూపించాలని, నీకు పంచాలని కోరుకుంటున్నావు అని పొగుడుతున్న ఆ నలుగురిని తీసుకుని శారద ఇంటికొచ్చింది. చంద్రమ్మ, కవిత, మల్లయ్య, గోవిందం, అందరు ఇక్కడే ఉండండి. నేను ఇంట్లోకి వెళ్ళి ఆయన తీసుకుని బయటకు వస్తాను. శారద పిన్ని, నువ్వు ఇంట్లోకి వెళ్ళడం ఎందుకు చెప్పు, ప్రసాద్ బాబాయ్ని పిలు అని చెప్పగానే శారద సంబరపడుతూ, ఏమయ్యా, మన ఇంటికి ముఖ్యమైనోళ్ళు వచ్చారు, ఒకసారి బయటికి రండి, మీతో మాట్లాడి వెళ్ళిపోతారంట అని శారద అనగానే ఇంట్లో నుంచి ప్రసాద్ బయటకు వచ్చాడు. శారద మెడలో ఉన్న పూలదండని, చేతుల్లో ఉన్న అప్పడాలని, స్వీట్ డబ్బాని, చీరని చూసి, ఏంటి శారద ఇదంతా? నా సిటీకి వెళ్తున్నానని చెప్పగానే ఆ చంద్రమ్మ, కవిత, మల్లయ్య, గోవిందం ఇలా ఏర్పాటు చేశారండి. చూసారా, నేనంటే వాళ్ళకి అంత అభిమానమో. అభిమానం కాదు, ఆవకాయ పచ్చడి కాదు. నువ్విక్కడే ఉండు. వాళ్ళెందుకు ఇదంతా చేశారో ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే ఈనొచ్చు అని ప్రసాద్ బయటకు వచ్చాడు. చంద్రమ్మ, కవిత, మల్లయ్య, గోవిందాన్ని కలిసి, ఏం కవిత, మీ శారద పిన్నికి మీరందరూ కలిసి అదంతా ఎందుకు చేశారు? పిన్ని లేదు కదా బాబాయ్. లేదులే తల్లి, నిజాన్ని నిర్భయంగా చెప్పు. నిజం చెప్తున్నాను బాబాయ్. ఇక నుంచి శారద పిన్ని గయ్యాల నోరుంటదని సంబరపడిపోతూ మేమంతా ఇదంతా చేసేసాం బాబాయ్. అవును బావగారు. ఏం మల్లయ్య, నిన్నటి వరకు అన్నయ్య అన్నావు, ఇప్పుడు బావగారని పిలుస్తున్నావు, ఏంటి సంగతి? మా చెల్లి శారద అరుపుల నుంచి మాకు విముక్తి కలిగిస్తున్నావు కదా బావా. బావగారు, ఏంటి గోవిందం, నీకు కూడా భావనైపోయానా? అవును బావగారు, మొత్తానికి సిటీలోనే ఉండండి. మీకు బియ్యం, పప్పులు, కిరాణా సామాన్లు ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. చందాలు వేసుకునైనా కొని పంపిస్తాం. అంతేగాని శారదక్కని తీసుకొని మళ్ళీ ఈ ఊరికి మాత్రం రాకు. ఎందుకు అందరూ శారదని అట్లా అంటారు? అయ్యా ప్రసాద్ బాబు, తమరు నిజం చెప్పండి. ఎప్పుడైనా ఇంట్లో శారద నిదానంగా మాట్లాడిందా? ఏదైనా విషయాన్ని గురించి సున్నితంగా చెప్పిందా? ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడిందా? చెప్పండి ప్రసాద్ బాబు అని చంద్రమ్మ అడగగానే ప్రసాద్ మౌనంగా ఉంటాడు. ఇదంతా ఇంట్లో ఉంటున్న శారద వింటూ, చంద్రమ్మ అట్ట అడుగుతా ఉంటే ఈయనేంటి ఏమీ మాట్లాడకుండా అట్ట మౌనంగా ఉన్నాడు? అంటే
నేనెప్పుడు నా గయ్యాలు నోరేసుకొని తిట్టడవే చేశానన్నమాట. ప్రేమగా మాట్లాడింది లేదన్నమాట. అని శారద ఇంట్లో నుంచి బయటకొచ్చింది. అందరూ అయోమయంగా చూస్తూ ఉంటారు. శారద వాళ్ళకి దండం పెట్టి, అందరూ నన్ను మన్నించండి. ఇక నుంచి నా గయ్యాల నోటిని అదుపులో పెట్టుకుంటా. అందరితోటి ప్రేమగా ఉంటాను. శారద పిన్ని, ఇప్పుడు నువ్వు సిటీకి వెళ్తున్నావు. అక్కడ నీ గయ్యాల నోటితో నీ కోడల్ని గాని చుట్టుపక్కలున్న వాళ్లతో ఏమనకు పిన్ని. సరేలే కవిత, ఇక వెళ్ళిరండి, మేం కూడా తయారైపోయి సిటీకి వెళ్తాం అని శారద చెప్పగానే అందరూ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతారు. నన్ను మన్నించండి. ఇక నుంచి నా గయ్యాల నోటితో నేనేమీ అనను. సర్లే శారద, సిటీలో ఉన్న కొడుకు కోడల దగ్గరికి వెళ్దాము, తయారవ్వు అని చెప్పగానే శారద సంతోషపడుతుంది. ఆ రోజు ఇద్దరూ మాట్లాడుకొని బస్సు ఎక్కుతారు. బస్సు అలా సిటీ వైపు దూసుకెళ్తూ ఉంటుంది. బస్సులో శారదా ప్రసాద్ పడుకుంటారు. ఇక సిటీలోని ఓ అపార్ట్మెంట్లో కాపురం ఉంటున్న రమేషు, అనామిక ఇద్దరూ సోఫాలో కూర్చొని బిర్యానీలు తింటూ ఉంటారు. అను, ఊరి నుంచి అమ్మవాళ్ళు వస్తున్నారు, వాళ్ళకేమైనా చేసి పెట్టొచ్చు కదా. ఇప్పుడు టైం లేదు రామ్, నైట్ వస్తాను కదా, అప్పుడు చేసి పెడతానులే అని అంటూ ఉండగానే శారదా ప్రసాదులు ఇంట్లోకి వచ్చారు. కొడుకు కోడల్ని చూసి సంతోషపడ్డారు. ప్రేమతో కూడిన పలకరింపులవి అయ్యాక, ఆంటీ, నేను రామ్ ఆఫీస్కి వెళ్తున్నాం, వచ్చాక వంట చేస్తాను, సరేనా? సర్లే కోళ్ళ, జాగ్రత్తగెళ్ళండి. డాడీ, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి, ఆఫీస్లో వర్క్ చేసుకుని తొందరగా వచ్చేస్తాం, మీరైతే ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అనామిక, రమేష్ ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోతారు. శారదా ప్రసాదులు ఇంట్లోని సోఫాలో కూర్చుంటారు. ఏం చెయ్యాలో వాళ్ళిద్దరికీ తోచటం లేదు. యామయ్యా, ఇంత పెద్ద ఇంట్లో ఏం చేద్దాం చెప్పండి. నాకు మాత్రం ఏం తెలుసు, కొడుకు కోళ్ళు వచ్చేదాకా మాట్లాడుకుందాం, నిద్రొస్తే పడుకుందాం, దాహం వేస్తే నీళ్ళు తాగుదాం. మరి ఆకలిస్తే? అవును శారదా, నేను ఆకలిని మర్చిపోయాను. అప్పటినుంచి నీకేదో చెప్పాలనుకుంటున్నాను గాని చెప్పలేకపోతున్నాను. అది ఆకలి గురించే. నాకు బాగా ఆకలిగా ఉంది, వెళ్ళి అన్నం కూర చెయ్యి. సరే సరే, ఉండండి, చేస్తాను అని శారద కిచెన్లోకి వెళ్ళి చూస్తుంది. అక్కడ అన్నం కూర ఎలా చెయ్యాలో తనకు అర్థం కావటం లేదు. అంతా అయోమయంగా ఉంటుంది. ప్రసాద్ కూడా అక్కడికి వచ్చాడు. ఏమైంది శారదా, అన్నం కూర ఎంతవరకు వచ్చాయి? ఎట్టా చెయ్యాలో అర్థం కాక నేను అయోమయంగా ఉంటే అన్నం కూర ఎంతవరకు వచ్చాయని అడుగుతున్నారా? ఇప్పుడు ఇక్కడ వంట ఎట్టా చెయ్యాలో నాకు అర్థం కావట్లా. నాకు మట్టి పొయ్యి తప్ప ఇట్లాంటి పొయ్యిల మీద వంట చేయడమే రాదు కదా. ఇప్పటికిప్పుడు మట్టి పొయ్యి అని అంటున్న శారదకి ఇంట్లోకి వచ్చినప్పుడు కనిపించిన పూల కుండీలు గుర్తొచ్చాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూల కుండీల్లో మట్టిని తీసేసి పొయ్యి తయారు చేసేస్తుంది. ఒక కుర్చీని విరక్కొట్టి కట్టెల్లా చేస్తుంది. ఇక బియ్యం, వంట సామాన్లు తెచ్చుకొని వంట చేస్తూ ఉంటుంది. అనామిక వాళ్ళ ఫ్లాట్ నుంచి పొగొస్తూ ఉండడంతో పక్క ఫ్లాట్లో ఉంటున్న దామిని కంగారు పడుతూ అనామికకి ఫోన్ చేస్తుంది. అనామిక ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. దామిని, నిన్ను మళ్ళీ చేస్తాను, వర్క్లో ఉన్నాను అని ఫోన్ పెట్టేస్తుంది. దామిని వెంటనే కంగారుగా రమేష్కి ఫోన్ చేస్తుంది. ఆఫీస్లో ఉన్న రమేష్ దామిని ఫోన్ని కట్ చేసి అనామికకి చేస్తాడు. ఏమైంది రామ్? అను, దామిని ఎందుకు నాకు పదే పదే ఫోన్ చేస్తుంది? ఏంటి, దామిని మీకు పదే పదే ఫోన్ చేస్తుందా? మీరు ఫోన్ పెట్టేయండి, నేను దామిని సంగతి చెప్తాను. అది తన మొగుడికి ఫోన్ చేసుకోవాలి కానీ నా మొగుడికి ఎందుకు ఫోన్ చేస్తుంది? నా చేతిలో ఇప్పుడుంటుంది దానికి అని ఫోన్ పెట్టేసి దామినికి ఫోన్ చేస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉంటుంది. దామినికి కోపం వచ్చి గట్టిగా బెదిరిస్తూ ఇలా అంటుంది. అనామిక, మీ ఇంట్లో నుంచి దట్టమైన పొగొస్తుంది, తొందరగా రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది దామిని. అనామిక రమేష్కి ఫోన్ చేసి విషయం చెప్తుంది. అంతే, ఇద్దరూ వేర్వేరు ఆఫీసుల నుంచి పరుగున ఇంటికొచ్చి చూస్తారు. ఇంట్లో పల్లెటూరి అత్త మట్టిపోయి పెట్టుకుని వంట చేస్తూ కనిపిస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఏం చేస్తున్నారత్తయ్య? బాగా ఆకలిగుందమ్మా. ఇట్ట రాగానే మీరు అలా మమ్మల్ని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోయారు. ఇద్దరికేమో బాగా ఆకలిగా ఉంది. ఇక్కడ చూస్తే ఏయో పొయ్యిలున్నాయి, వాటి మీద వంట చేయడం నాకు రాదు. అందుకే కోళ్ళ ఇట్ట వంట చేస్తున్నాను అని చెప్పడంతో అనామికకి నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు. ఇక ఆ తర్వాత తన పల్లెటూరి అత్తగారికి వంట ఎలా చేయాలో నేర్పిస్తుంది. అత్తాకోడలు కలిసిమెలిసి సంతోషంగా సిటీలో జీవిస్తూ ఉంటారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.